ఉత్తప్పుడు ఎన్ని రాజకీయాలు చేసినా ఎన్ని ముచ్చట్లు చెప్పినా నడుస్తుందేమో కానీ పబ్లిక్కు తిప్పలు వచ్చినప్పుడు అంత ఆగమై అరిగోస పడుతున్నప్పుడు కూడా రాజకీయం చేస్తే ఎట్లా? వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఒకటే దుబ్బెత్తి పోసుకుంటుర్రు. పబ్లిక్ను ఆపతిలకించి బయటపడేసే ఆలోచనలు చేయుర్రి అని అంటే లీడర్ సాబులు పంచాదులు పెట్టుకుంటుర్రు. మీరంటే మీరే అని అనుకుంటుర్రు. గా ముచ్చట్లేంటియో ఒకసారి అరుచుకొని వద్దాం పార్రి. ఏతోనికి ఏత అయితే కాతోనికి కాత అయినట్టు ఓ దిక్కు పబ్లిక్ అంతా వరదలతోని ఆగమాగమై ఉన్నదంతా పోగొట్టుకొని ఊసూరు మంటుంటే లీడర్ సాబులు పలకరింపులకు పోయి కూడా పంచాదులు పెట్టుకుంటారు, ఒగలనొగలు తిట్టుకుంటారు. మంగళవారం ఖమ్మం జిల్లాల పబ్లిక్ ను అరుచుకోనికే పోయిన చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు ఒగళ్ళ మీద ఒగళ్ళు ఎత్తెత్తి పోసుకున్నారు. ఆఖరికి కారు పార్టీ వాళ్ళ బండ్ల మీద కొంతమంది రాళ్ళు కూడా ఇసిరిండ్రు. ఇక ఇప్పుడు ఆ లొల్లి ఎటు సల్లబడతలేదు. రెండు పార్టీల లీడర్లు మైకుల ముంగటికొచ్చి ఆడిపోసుకుంటారు. ముందుగాల చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూద్దాం పాండ్రి. విమర్శలకు సమయము కొంత ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కొంత రాజకీయాలు అంటే 10 ఏళ్ళు ఏకదము గవర్నమెంట్లో ఉన్నారు కదా, వాళ్ళకు అపోజిషన్లోకి వచ్చేసరికి వాళ్ళు షాక్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు అంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలని ఒక ఆలోచన హరీష్ రావుకు లేదు. ఆయన కాదన్నట్టు పాత సర్కారు వాళ్ళకు పవర్ లేకపోయినా ఇంకా అట్లనే చేస్తాండ్రు అన్నట్టు మాట్లాడిండు జగ్గన్న. తెలంగాణ సర్కారు మీద బురద జాలేతందుకు ఏగస్ పార్టీ వాళ్ళు ఏపీ సర్కారును మెచ్చుకుంటారు అని గట్టిగానే సాపించిండు. ఇగిదిట్లుంటే కారు పార్టీ వాళ్ళ కబ్జాలు చేయవచ్చే ఖమ్మం మునిగింది అన్నట్టు మాట్లాడిండు కదా సీఎం సారు. దానికి ఇగో వాళ్ళేమంటారో చూడుర్రే. 1 ఇంచ్ ఖమ్మంలో నీ ఇష్టం వచ్చిన యాక్షన్ తీసుకో, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఛాలెంజ్ చేస్తున్నా, యూ క్యాన్ ప్రూవ్ ఎనీథింగ్. ఇక పైకి వెళ్ళి ఏది మాట్లాడితే అది అబద్ధం నిజమైపోతుంది, ప్రజలు నమ్ముతారంటే నమ్మరు ప్రజలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సిన స్వాంతన తప్పితే మీ వ్యక్తిత్వ హననం, భౌతిక దాడులు, వ్యక్తిత్వ హనన దాడులు కాదు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది మీ రిలీఫ్ మెజర్ కావాలా. గిట్లా మీరంటే మీరే అనుకుంటారు. అటు ఏపీలో కూడా సర్కారు వాళ్లకు ఫ్యాన్ పార్టీ వాళ్లకు నడుమ మాటల యుద్ధం నడుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సారు పబ్లిక్ ను అరుచుకోనికే పోయి సర్కారు వాళ్లకు సూటి పెట్టిండు. చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం, విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు, కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు, ప్రజల కోసమే అదే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం. మాజీ సీఎం ముచ్చట్లకు సైకిల్ పార్టీ లీడర్లు గయ్యన లేస్తున్నారు. ఓ దిక్కు కునుకు తీయకుండా పనిచేస్తా అంటే కూడా ఫ్యాన్ పార్టీ వాళ్ళు వట్టిగా బట్టగాల్చి మీదేస్తాన్రు అన్నట్టు మస్తు గరం అవుతున్నారు. పెద్ద లీడర్లే కాదు, మైకుల ముంగటికి వస్తున్న లీడర్లంతా వరద ముచ్చట్లు బురద ముచ్చట్ల కంటే ఎక్కువ రాజకీయ ముచ్చట్లు మాట్లాడుతున్నారు. ఈసోంటి ఆలల్లో ఓ 4 వద్దులు ఆడిపోసుకున్నాడు పక్కకు పెడితే ఏమైతుంది కావచ్చు. వెనక సిరికి ఏమన్నా అనుకోరు కానీ యాలపాల లేకుండా ఏంటికొచ్చిన పంచాదులని కోపానికి వస్తున్నారు ఇప్పుడు పబ్లిక్. మనిషికి మనిషి తోడు అని ఊకనే అనలేదు వెనకటోళ్ళు. తోటోడు ఆపతిలో ఉంటే ఆదుకోవాలి, ఆయన కాడికి అరుచుకోవాలి. మన దగ్గర లేనప్పుడు ఏం చెయ్యలేం కానీ ఉన్నప్పుడు మాత్రం అంతో ఇంతో సాయం చేయాలి. అట్లనే ఇప్పుడు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కళ్ళు ముంగట్టుకొస్తుర్రు. లీడర్లు, హీరోలు, శ్రీమంతులు అందరూ తోచినంత సాయం చేస్తుర్రు. మేమున్నాం, ఏం ఫికర్ చేయకుర్రి అన్నట్టు ధైర్యం చెప్తుర్రు. నీళ్ళల్లో దిగి అందరినీ ఒడ్డుకు పట్టుకరాకపోయినా, బురదల దిగి ఆపది సాపది అరుచుకోకపోయినా పైసలో తిండో బట్టలో ఏదో ఒకటి ఇచ్చి సాయం చేస్తున్నారు చాలా మంది. మనకు మనం అన్నట్టు పబ్లిక్ ను అరుచుకుంటున్నారు. ఇక ఏపీ లీడర్లు అయితే ఇంగిత రువ్వడి పెంచిండ్రు. ఓ దిక్కు సీఎం సారు దినం 3 మాటల అంతటా తిరిగి పబ్లిక్ ను అరుచుకుంటాడు, సాయం అందుతున్నదా అని అడిగి తెలుసుకుంటాడు. అటు మంత్రులు తతిమ లీడర్లు కూడా పబ్లిక్ ఎవ్వరు ఆకలి కొనకుండా గట్టిగానే తిప్పల పడతాండ్రు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాపటీలు ఉడుకుడుకు నాష్ట తయారు చేపించి డబ్బాలలో నింపి పబ్లిక్ కు పంచనికే తోలిచ్చిండు. అటు మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని ఇద్దరు కలిసి 3 పూటల పబ్లిక్ కు కావాల్సిన తిండి పొట్లాలు, పాలు, నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఎప్పటికప్పుడు అన్ని బండ్లలో తోలిస్తున్నారు. రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ సారు పబ్లిక్ కు పంచిపెట్టనికే పెద్దిని పండ్లు తోలిచ్చిండు. మైలవరం ఎమ్మెల్యే దగ్గరుండి తిండి పొట్లాలు ట్రాక్టర్లలో నింపి అందరికి పంపించిండు. ఇటు తెలంగాణ మంత్రులు కూడా పబ్లిక్ ఆపది సాపది అరుచుకుంటున్నారు.
ఖమ్మంలో వ్యవసాయ మంత్రి తుమ్మల సారు పబ్లిక్ కు పంచిపెట్టనికే పెద్దిన్ని రగ్గులు తెప్పించిండు. ఇక సినిమా హీరోలు పెద్ద పెద్ద శ్రీమంతులు విరాళాలు కూడా గట్టిగానే ఇస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు ఏపీ తెలంగాణకు ₹1 కోటి సాయం చేసిండు. అట్లనే ఏపీల వరదలకు దెబ్బతిన్న 400 గ్రామ పంచాయతీలకు ₹1,00,000 లెక్కన అవో 4 కోట్లు ఇస్తాడట. మొత్తం ₹6 కోట్ల విరాళం ఇచ్చిండు పవన్ సారు. ఇంకో హీరో ప్రభాస్ ఏపీ తెలంగాణకు కలిపి ₹2 కోట్ల విరాళం ఇచ్చిండు. నాగార్జున 2 రాష్ట్రాలకు కలిపి ₹1 కోటి ఇచ్చిండు. తెలంగాణలో ఖమ్మం వరద బాధితుల కొరకు కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు 1 నెల జీతం విరాళం లెక్క ఇచ్చిండ్రు. గిట్లా ఎవళ్లకు దోచినంత వాళ్ళు సాయం చేస్తాండ్రు. నష్టపోయిన పబ్లిక్ ను గట్టెక్కిచ్చే ఇగురం చేస్తున్నారు. పెద్ద మనసు సాటుకుంటున్నారు. మంచి ముచ్చట్నే కదా. వారం దినాల సంధి తెంపు లేకుండా పడుతున్న వానలకు జనం పడుతున్న తిప్పలు రాస్తే రామాయణము వింటే భారతమే అయ్యేటట్లుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా వానలా చిన్న సన్నగా పడలేదు. ఊళ్ళే నీళ్ళలో మునిగినాయి. దీంతోని జనాల గోస చూస్తుంటే పానం కలుక్కుమంటుంది. మరి అనుకోని వరదలకు 2 తెలుగు రాష్ట్రాలలో ఎంత నష్టం అయ్యింది? అటు జనం ఏమంటుర్రు, ఇటు సర్కార్ ఏమంటున్నదో ఒక్కసారి పురాగా అరుచుకొని వద్దాం పార్రి. వరదలు వస్తున్నాయని అధికారులు మొదలే జనాలను మంచి తావులకు పట్టుకుపోయిర్రు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆస్తి నష్టంతో పాటు పాన నష్టం కూడా బొచ్చడయ్యేది. గట్ల జనాలంతా బతుకు జీవుడా అనుకుని ఊర్లకెంచి కట్టుబట్టలతోని బయలుపోయిర్రు. పానాలతోని బచాయించిర్రు. వరద రువడి తగ్గిందని ఎరకగానే ఇల్లెట్లుంది, సరుకు సామాను ఉన్నాయా, నీళ్ళల్లో వడి కొట్టుకుపోయినాయా చూద్దామని వస్తే ఇగో గిట్లుంది. చూస్తుర్రు కదా, ఇల్లంతా బురదరేగడయ్యింది. బట్టలు బాతలు గిన్నెలు గిలాసులు ఉప్పు పప్పులు పొల్లగాండ్ల బొక్కులు కప్పుకునే బొంతలు షెద్దర్లు బీరువాలున్న ఇల్వకల కాయిదాలు ఇంకా సామాన్ అంతా నీళ్ల పాలయ్యింది. ఇంట్లున్న సామాన్ల ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. అన్ని బురద పాలైనాయి. ఇక కొట్టిన కాడికి సాల్ దేవుడా జర్ర నిమ్మలవాడు అని అనుకుంటా వరదల వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని ఇండ్లల్లో పేరుకపోయిన బురదను గిట్ల ఎత్తిపోసుకుంటుర్రు ఖమ్మం జిల్లా పబ్లిక్. ఓ దిక్కిట్ల ఎత్తిపోస్తుంటే మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్లు పైనంగా వానదేవుడు మళ్ళా తగులుకుండు. దీంతోని చేసేదేం లేక ఇంటోళ్ళది ఒక గోస కాదు. ఖమ్మం జిల్లాల వరదలకు జనాల గోసలిట్లుంటే అటు విజయవాడలో ఇగింత అద్రగనం ఉంది. వరదలు జయంగా ఇప్పటికే 20 మంది జీవిడిచిర్రు. ఈ 20లా ఒక్క ఎన్టీఆర్ జిల్లాకెంచే 12 మంది, గుంటూరు జిల్లాకెంచి 7 మంది, పల్నాడు జిల్లాలో ఒకళ్ళు జీవిడిచిర్రు అని అంటుర్రు అధికారులు. అంతేకాదు దబ్బిన్నే ఎప్పటోలే చేస్తామన్నట్లు సీఎం బాబు సారు బాధితులకు ధైర్యం చెప్పిండు. ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతాలు లేకుండా చేయడం కోసం ఇంకొక పక్కన ఎక్కడైనా కానీ మనుషులు చనిపోయి ఇంకెక్కడ బాడీస్ ఉంటే అవన్నీ తీసుకొచ్చే విధంగా పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి వాళ్ళ యొక్క బంధువులకు అప్పచెప్పే బాధ్యత కూడా తీసుకున్నాం. ఈ రోజు చనిపోయిన వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా లీగల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. గిట్ల సర్కార్ తరఫుకెంచి గట్టి భరోసానే ఇచ్చిండు సీఎం సారు. కానీ అటు ఇండ్లకు వరద చేరి జనమంతా కట్టుబట్టలతోని మిగిలిర్రు. ఒక్కొక్క ఇంటికి అందాజా 2 లక్షల రూపాయల నష్టం అయ్యింది అని నిండా మునిగిన జనాలు అంటున్న ముచ్చట. చిన్న చిన్న దందా చేసుకునే కిరాణా దుక్నపోలు తెచ్చిన సామానంతా నీళ్ళలో మునిగింది. దుక్నాన్ని నమ్ముకున్న మేము రేపెట్ల బతకాలే అని గోసరిల్లుతుర్రు. అటు అధికారులు కూడా రంగంలోకి దిగి ఎంత నష్టం అయ్యింది అని లెక్కలు గట్టే పనిలో ఉన్నారు. అట్లా రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఏం తక్కువ 1,69,370 ఎకరాల పంట నష్టం అయ్యిందనేది అధికారులు చెప్తున్న లెక్కలు. ఇండ్ల 2,34,000 మంది రైతులకు నష్టం అయ్యింది. 60,000 కోళ్లు, 222 పశువులు నీళ్ళలో కొట్టుకుపోయినాయి. 22 సబ్ స్టేషన్లు అడ్డుపడ్డాయి. 3,300 కిలోమీటర్ల మందం రోడ్లు పనికి రాకుండా అయినాయి. 78 షేర్లకు గండ్లు పడ్డాయి అని ఇప్పటి వరకు అధికారులు అంటున్న ముచ్చట. మరి ఈ లెక్కలు ఇంకెంత పెరుగుతాయో ఏమో తెలియదు గాని నిండా మునిగిన బాధితులకు సర్కార్ దబ్బిన్నే సాయం చేయాలి. వాళ్ళు మళ్ళా కోలుకునే దాకా ఆసరుండాలి అని కోరుకుంటూరు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. హైడ్రా 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 ఇప్పుడు ఈ పేరింటేనే పట్నంలో రాజకీయం లీడర్లకు కంటి మీద కునుకు పడతలేదు. ఎటుకేంచి బుల్డోజర్లు వేసుకొని వస్తారో అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తుర్రు. ఇంతమంది నీళ్లు రాకముందే ఆనకట్టలేయాలన్నట్టు ముందుగానే కూలగొట్టకుండా ఆపేతందుకు ఎన్ని ఇకమట్లు పడాలో అన్ని ఇకమట్లు పడుతుర్రు. ఆగో అసొంటోళ్ళు ఉన్నారు కాబట్టే గిసొంటోళ్ళు పుట్టుకొస్తుర్రు.
ఓరోకు వానలు ఈడ్చి కొడుతుంటే కూడా హైదరాబాద్ల కూలగొట్టులు మాత్రం ఆసలాగుతలేవు పట్నంలా. శిఖం భూముల్లో మకాం వేస్తే శిగలు బయటి గుంజుకొస్తాం, తోకలు కత్తిరిస్తాం అన్నట్టే చేస్తున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు ఇదే సందనుకొని సొమ్ము చేసుకునేటోళ్ళు కూడా బాగా మోపారు. హైదరాబాద్ల కాంచి నోటీసులు ఏమి రాకుండా చూసుకుంటామని చెరువు శిఖం భూముల్లో ఇండ్లు కట్టుకున్న కాడికి పోయి సాటు మాటుకు బేరాలు చేస్తున్నారట. హైదరా కమిషనర్ రంగనాథ్ సార్తో దిగిన ఫోటోలను చూపెట్టుకుంటా సారు నా దోస్తానం అని చెప్పుకుంటున్నారట. అగో అయితేనే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లు ఉండేటి బండ్ల విప్లవ్ సిన్హా అనేటోడు కూడా రంగనాథ్ సార్ పేరు చెప్పి ఒక ఆయన కాడ 20 లక్షలు అడిగిండట. అడిగిన కాడికి సొమ్మిస్తే నీ ఇంటి కాడికి ఎవడు రాకుండా చూసుకుంటానని నమ్మగొల్పు ముచ్చట్లు నూరిపోసిండట. ఎగిటు సర్కారోళ్ళు అన్ని పవర్లు ఇచ్చేటాళ్లకు గీ హైదరాబాద్లేమో ఎవనయ్య చెప్పినా ఇంటలేరాయే. ఇక గీ ముచ్చట హైదరా పెద్ద సారు రంగనాథ్ సార్ కెరకయ్యేటాళ్లకు ఇటువంటి చేస్తే లోకల్ బండ్లకు ఏలాడ కడతామని వచ్చిండు. డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా అనే అతను దాదాపు 20 లక్షలు వీళ్ళ దగ్గర హైడ్రా పేరుతోటి మీరు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే హైడ్రా కంప్లైంట్ చేసి మీది ఇల్లీగల్ ఉన్నాయని చెప్పేసి మీ కూలగొట్టిస్తాను, నాకు హైడ్రాలో పరిచయాలు ఉన్నాయి, ఆఫీసర్లందరూ తెలుసు అని 16 లక్షలు బేరం కుదుర్చుకొని ఒక 2 లక్షలు నిన్న అడ్వాన్స్గా తీసుకుంటుంటే ఇమీడియట్గా రెడ్ హ్యాండెడ్గా అమీన్పూర్ పోలీసులు మరియు కంప్లైనెంట్ పార్టీ అండ్ అక్యూజ్డ్ పార్టీ ఒకే దగ్గర నిన్న దొరకడం జరిగింది. ఇట్లా ఆఖరికిగా సిన్హా గారిని దొరకబట్టిలు సంగారెడ్డి పోలీసు వాళ్ళు. ఊకుంటారా ఇక ఆళ్ళ తరీకలాలు అరుచుకుంటూనే ఉన్నాళ్ళ కావచ్చు. ఏదైతే గానీ గీ నడమ ఇటువంటి వాళ్ళు బాగా మోపోయారబ్బా. ఊర బిష్కకు లోకల్ బండ దెబ్బలు అన్నట్టు ఆళ్ళ పనులు చక్కగానే చేసుకుంటా పోతున్నారు. ఇటువంటి వాళ్ళు చేయబట్టే బదనాం అవుతున్నారు హైదరాబాద్ అనుకుంటున్నారట చాలా మంది దానక. మరట్ట వసూలు చేసేటోడు గీడు ఒక్కడే ఉన్నాడా, గీడు నాటి నిత్తులు ఏమన్నా ఆడోటి ఇంకేమన్నా మొలకెత్తినాయా అనేది చూడాలిగా. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, పెద్ద పెద్ద రాజకీయ లీడర్లకు సర్కారోళ్ళ తరఫుకెంచి ప్రోటోకాల్ ఉంటుంది. ఎంతమంది ఉన్నా ముందుగా లాల నిడిచినాకనే తత్తిమూల గురించి ఆలోచన చేస్తుంటారు అధికారులు. అట్లొక ఎమ్మెల్యే సార్ను గుర్తుపట్టలేదట. పార్టీ వాళ్ళ మీటింగ్లకు రావద్దని ఆపిర్రట. అందుకనే నారాజయ్యి గిట్లా చేస్తుండు. పాపం నగరకల్ ఎమ్మెల్యే వీరేశం అన్నకు వచ్చిన పరిస్థితి పగోళ్ళకు కూడా రావద్దు. పార్టీ మీటింగులకు వచ్చిన మంత్రుల్ని కలిసేందుకు పోతుంటే రావద్దని గేటు కాన్నే ఆపేసిలాట ఎమ్మెల్యే సార్లు పోలీసు వాళ్ళు. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేను, 2 మాటల ఎమ్మెల్యేనైనా సొంత పార్టీ లీడర్ను నన్నే గుర్తుపట్టాలా అని గట్టిగా నారాజు అయినట్టున్నాడు ఎమ్మెల్యే సారు. ప్రోటోకాల్ పాటించట్లేదని పోలీసు వాళ్ళ మీద స్పీకర్ సార్కు ఫిర్యాదైందిట. 2 మంత్రులు వస్తున్నటువంటి సందర్భంలో నేను ఎలిపేట దగ్గర పోయి రిసీవ్ చేసుకునేటువంటి 6 ప్రజాప్రతినిధుల లిస్టులో నా పేరు కూడా ఉండి అక్కడికి వెళ్లి రిసీవ్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడున్న డీసీపీ, ఏసీపీ వీళ్ళు నా పట్ల ప్రవర్తించినటువంటి తీరు, నన్ను అవమానించినటువంటి తీరు మీద ఈరోజు స్పీకర్ గారిని కలిసి ప్రివిలేజేషన్ మోషన్ ఇవ్వటం జరిగింది. 4 వద్దుల కింద భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో నీళ్ల ముచ్చట్లు మాట్లాడుకుందానికి షెయి పార్టీ వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ కాడికి పోయిండు ఎమ్మెల్యే సారు. గాలి మోటార్ ఎక్కి మంత్రులు వస్తున్నారని ఎరకగానే ఎదుర్కొందామని ఎదురుగా పోతుంటే పోలీసు వాళ్ళు అడ్డం తిరిగి దగ్గరికి పోనీయలేదట. అందుకనే ఇగో గీ తిరిగి నారాజైండు. ఆగో సుశీల సార్ ఎట్లా అలిగిపోతున్నాడో గిది చూస్తుంటే చిన్న పొల్లగాళ్ళ ఆటలు ఉన్నట్టే ఉన్నాయి అనుకుంటుండొచ్చు చూసిన వాళ్ళంతా. మరి అందరికి పంపించి గంతమంది ముంగట సార్ నొక్కనే లోపలికి పోనీయకుండా ఆపితే సార్కు చిన్నతనం అనిపించదా నారాజు గాడా? ఇక గిట్లా ఆపేటాళ్లకు నారాజైన ఎమ్మెల్యే సారు పోలీసు వాళ్ళను అప్పుడే అరుచుకున్నాడు. ఇక అప్పటి సంది సార్కు మనసులో మనసుంటలేదట, పానం నిమ్మలం అయితలేదట. 2 మాటల ఎమ్మెల్యేనైనా అయినా నన్నెవరు గుర్తుపడతలేరని రంది పెట్టుకున్నట్టే ఉంటుండట ఎమ్మెల్యే సారు. అందుకే కావచ్చు గిట్లా పోయి స్పీకర్ సార్కు ఫిర్యాదు అయ్యొచ్చుండు. మరి చూడాలే స్పీకర్ సార్కి పంచాయతీని ఎట్ట దింపుతాడు ఏంది అనేది. గాని వీరేశం అన్న మాత్రం గట్టినే రంది పెట్టుకున్నట్టున్నాడు. ఈ వారం దినాలకేంచి ఏం తింటుండో ఏం పోతుండో మొఖం బొక్కలు వీక్కపోయినాయి అనుకుంటున్నాడ నగర కల్లు పబ్లిక్.
పచ్చటి చెట్లు ప్రగతికి మెట్లు అని చిన్నప్పుడు బళ్ళే చదువుకున్నప్పుడు పంతులు చెప్పేది. జెండా వందనం నాడు జేజేలు కొట్టుకుంటా నినాదాలు కూడా చేసేటోళ్ళం ఉండే. గీ అన్నీ చెప్పుకుందానికే గాని చేసేటందుకు పనికిరావు. మొక్కుబడికి మొక్కలు పెడతాం గాని నాటిన మొక్కలు వృక్షాలయ్యేటి ఈగ్రం అయితే చెయ్యం. అంత మంచినే ఉన్నది కానీ ఇప్పుడు గీ చెట్ల ముచ్చటెందుకు అని అనుకుంటుర్రా? అయితే గిజ్జుడుర్రి మీకేరికైతుంది. వానదేవుడు చేసిన ఆగం జాలదన్నట్టు ఇంకా మీదికేంచి ఇప్పుడు గాలిదేవుడు తయారయ్యిండు. వనదేవతలున్న మేడారం అడవుల్లో గాలి దుమారం లేచి అడవంతా ఆగం ఆగం చందనం అయిందట. సుడిగాలి చుట్టుముట్టేటాళ్లకు అడవిలున్న 50,000 చెట్ల దానిక నేల కొరిగినాయట. Today I visited the area where there was a big gale and rain and nearly 50,000 trees have been uprooted. This area falls in Tadwai range, Tadwai division of Muluk district, and it is on the road from Tadwai to Medaram. And I was surprised to see that an area of roughly 500 acres where nearly 50,000 trees are uprooted. And as per my field inspection, what I feel is that there was a huge rain like cloud burst situation happened in the area on 31st night. కొమ్మలన్నీ జరిగినట్టయినాయి. అడివంతా బోడగైంది. ఏ చెట్టు చూసినా బోడగానే కానొస్తుంది. తాడువాయికేంచి మేడారం పోయేటి వల్ల ఏడ చూసినా కూలిన చెట్లే. అగ చూడోలి ఎట్ట నేలమట్టమైనయో. పబ్లిక్ కు పానాలు పోసేటి చెట్లకే పానం లేకుండా అయింది. ఇప్పుడు ఇగిట చెట్లన్నీ కూలినాయని ఎడకగానే జిల్లాలు ఉండేటి అధికారులంతా అడవి బాట పట్టేళ్ళు. ఎన్ని చెట్లు కూలినాయి, కూలిన చెట్లను ఏం చేయాలనేటి దాని మీద లెక్కలేస్తున్నారట. చక్కదనాల అడవి సర్వనాశనం అయిందని అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఇగిటు మంత్రి సీతక్క కూడా మేడారం అడవుల్లో తిరిగి చూసింది. ఎన్ని చెట్లు కూలినాయి, ఏంది కథ అనేదంతా లెక్కలన్నింటినీ తయారు చేయాలని అధికారులకు ఆర్డర్లు వేసిందట. మరి ఒక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా దారు, కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తా ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని 100 ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. అగా చూడోలి మీదికెంచి చూస్తుంటే ఎట్టున్నదో. ఎవలో పీకి పక్కకు వారేసినట్టే ఏర్లకెంచి పీక్కొచ్చినాయి కదా. దేశం మొత్తంలో ఇన్నిగానం చెట్లు ఒకటే పాలికూలుడు ఇదే తోలుతానంటున్నారు అధికారులు. ఏమో పోరి పచ్చని అడవిని పగబట్టినట్టే చేసింది గాలి దుమారం. ఇక గిన్నిగానం చెట్లు మళ్ళా మొలకెత్తేటాళ్లకు ఎన్నేళ్ళు అవుతుందో. వనదేవతలు ఉండేటి అడవి మళ్ళెప్పుడు పచ్చటి చెట్లతోని కలకల్లాడుతుందో చూడాలి. ఒలింపిక్స్ ఆటలకు పోయి కుస్తీ పోటీలలో జర్రట్ల పథకం పోగొట్టుకున్నది వినేష్ ఫోగట్. 100 గ్రాముల వజన్ ఎక్కువయ్యి ఆఖరి నిమిషంలో వెనుకకు మళ్ళింది. పథకం తేకపోతేనే మన ఆడబిడ్డ గట్టిగా పోరాటం చేసింది అని మనోళ్ళు ఘనంగా స్వాగతం పలికిర్రు. అయితే ఇన్నొద్దులు కుస్తీ పోరాటం చేసిన వినేష్ ఫోగట్ ఇప్పుడు రాజకీయ పోరాటానికి తయారైతుందని అందరికీ తెలిసిన ముచ్చటే కదా. అందుకే ఇగో అట్లిట్లా షేయ్ పార్టీ పెద్ద మనుషులను కలిసింది. ఇన్నొద్దులు కుస్తీ పోటీలలో పహల్వాన్లను ఎత్తెత్తి పారేసిన హర్యానా ఆడబిడ్డ వినేష్ ఫోగట్ ఇప్పుడు రాజకీయాలలో పోటీకి తయారైంది. తొలుత సంధి అనుకుంటూనే ఉన్నాం గానీ ఇప్పుడు మాట ఖాయం చేసుకునే కాడికి పోయింది ముచ్చట. వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా ఇద్దరు కలిసి షేయ్ పార్టీ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సార్ను కలిసిర్రు. హర్యానా రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్లలో షేయ్ పార్టీ తరఫుకెళ్లి ఇద్దరు పోటీ చేస్తుర్రట. జులానా అనే జాగకెళ్లి వినేష్ ఫోగట్, బద్లీ అనే జాగకెళ్లి బజరంగ్ పూనియా పోటీ చేస్తాడని అంటుర్రు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలనో ఇంకా షేయ్ పార్టీ వాళ్ళు ఆలోచనలు చేస్తుర్రట. అన్ని తీర్లా మాట ముచ్చట్లు చేసినాక ఏదో ఒకటి బయటికి చెప్తారట. అటు ఒలింపిక్స్ ఆటలు ఓడవంగానే ఇంటికొచ్చిన వినేష్ ఫోగట్ రాజకీయాలకు పోతుందనే ముచ్చట్లు జోరుగా వినిపించినాయి. అందుకు తగ్గట్టే రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపింది. పువ్వు పార్టీ వాళ్ళ మీద బాణాలేసింది. అప్పట్ల వేధింపుల మీద కూడా గట్టిగానే జంగు లేపింది. పువ్వు పార్టీ వాళ్ళను ఇరకాటంలో పెట్టింది. ఇప్పుడు షేయ్ పార్టీల షరీకయ్యి ఎలక్షన్లలో పోటీ చేసి ఇగింత రువడి పెంచాలని చూస్తున్నది. కుస్తీ పోరాటంలో మస్తు మందిని మల్లేసింది గాని మరిగా రాజకీయ పోరాటంలో ఎసొంటి పోటీ ఇస్తుందో అని అనుకుంటుర్రు ఇప్పుడు చాలా మంది. అంత చూస్తుంటేనైతే వచ్చే హర్యానా ఎలక్షన్లలో పువ్వు పార్టీ వాళ్ళకు గట్టి పోటీ ఇయ్యనికి షేయ్ పార్టీ వాళ్ళు మంచినే ప్లానింగ్ చేస్తున్నట్టున్నారు. పబ్లిక్ ల పేరు మోసిన ఆటగాళ్లను రంగంలోకి దింపుతుర్రు. మరిగా ఏమైతుందో ఎట్లయితుందో ముందు చూసుకుంటూ పోవాలి.
మన దిక్కు ఏ అధికారైనా డ్యూటీ చక్కగా చేయకున్నా లంచం తీసుకున్నా మరి ఇంకే దానికైనా కూడా కొలువులకెంచి సస్పెండ్ చేస్తారు. చేసిన తప్పు పెద్దగా ఉంటే పర్మనెంట్గా డిస్మిస్ చేస్తారు. అంతేగాని పానమైతే తీయరు. కానీ ఇక ఉత్తర కొరియా దేశంలో అట్లా కాదు. చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద శిక్షలు వేస్తారు. అగో గిట్లనే వరద సాయం పనులలో అశ్రద్ధ చేసిన 30 మందికి దేశ అధ్యక్షుడు కిమ్ ఓ పెద్ద శిక్ష వేసిండు. మరి గదేందో మీరే చూడుర్రి. ఎవళ్ళన్నా కావాలని చెడగొట్ల మారి పనులు చేస్తే అడ్డం పడతాం. అవసరమైతే 4 సఫరిస్తాం గాని ప్రకృతి చేసే ఆపదకు కూడా మీరే అడ్డం పడి ఆపాలే. లేకుంటే ఒక్కొక్కళ్ళకి నా చేతిలో సావు బన్నమే ఉంటదంటుండు ఉత్తర కొరియా పెబ్బ కిమ్ సారు. అయితే ఈ నడుమ ఉత్తర కొరియాలో పెద్ద పెద్ద వరదలు వచ్చినాయి కదా. గా వరదలను ఆపకుండా అధికారులంతా ఏం చేస్తున్నట్లు, మీకు కొలువులు ఇచ్చింది ఏమిటికి తిని ఇంటికాడ పండేతందుక. ఇప్పుడు చూడుర్రి, మీరు చేసిన ఉద్దార్కంతోని జనం ఎంత ఆగమయ్యిర్రో అని 30 మంది అధికారుల మీద గజం గజం ఎగిరి దునికిండట కిమ్ము. అంతేకాదు వరదలు పట్టించుకొని ఆ అధికారులందరికీ ఉరిశిక్ష చేసిండట. ఇంకో అసలు ముచ్చటేంటిదంటే మోకాల్లోతు నీళ్లల్ల కిమ్ము సారే కారేసుకొని అంత తిరిగి చూసిండట. పడవల పోయి జనాల ఆపతి సాపతి అరుచుకుండట. గిట్లా అంతా నేనే అరుచుకుంటే మీకేం పట్టింపు లేదా అని గరవై గింత పని చేసిండట. మీరు లాపర్వా జయంగా 4000 మంది జీవిడ్చిర్రు. ఇంకా 1000 మంది తావు తినక లేకుండా పోయిర్రు. అదే మీరే గనక ఈ వరదలను ఆపింటే గింత పెంట అయ్యేది కాదు అన్నట్లు చెప్పుకొచ్చిండట. ఆయన వరదలను అప్పటికప్పుడు ఎవళ్ళన్నా ఆపగలరా? గంత దమ్ముందా? కానీ దాన్ని కూడా ఆపాలే అని ఆర్డర్ వేస్తుండంటే కిమ్ తెలివి ఏ పాటిదో చూసుకోర్రి. గిట్ల పిప్పర్మెంట్ తిన్నంత హల్కగా ఉరిశిక్ష ఎట్లా అమలు చేసిండట? అసలు కుల్లంకుల్లా చెప్పాలంటే కిమ్ముకి ఇదేం కొత్త కాదు. అప్పట్లో 2019లా అమెరికా పెబ్బ ట్రంప్ సారు ఇంకా కిమ్ము ఏదో మాట ముచ్చట పెట్టుకుర్రట. గా మీటింగ్ ను చక్కగా నడిపియలేదని సొంత దేశం రాయబారి కిమ్ హోక్ చోలుకే ఉరిశిక్ష చేసిన మొనగాడు మన కిమ్ము. ఏమో పొర్రి, గిట్లా అయ్యిందానికి కాందానికి ఉరిశిక్ష లేచుడు మా సావదలకొచ్చింది అని అనుకుంటుర్రట అక్కడి అధికారులు. ఇగిన్ని బుడ్డ బుడ్డ ముచ్చట్లున్నాయి. అట్లా పోయి ఫటాఫట్ ధనాదం చూసేద్దాం పార్రి. వారం దినాల సంధి తెంపు లేకుండా వానలు పడుతున్నాయి. దీంతోని చేతికొచ్చిన పంట కళ్ళంల గిట్ల మొలకలు వచ్చి ఎకిరిస్తున్నదని రైతులు వాళ్ళ బాధను సర్కార్కు చెప్పుకుంటుర్రు. మా ఖమ్మం జిల్లా చింతకాని మండలం సీతంపేట రైతులము 200 ఎకరాలలో పెసర పంట వేసినాం. పంట కోసి పెసలు అమ్ముకుంటాం అనంగా గిట్ల ఎట్టగాలం వానలతోని నిండా మునిగిపోయినాం. కళ్ళంల దడిచిన గీ పెసళ్లను జర్ర ఎట్లనన్నా వేసి కొనుర్రి, మమ్మలను ఆదుకోర్రి అని సర్కార్ను ఒక తీరుగా కోరుతుర్రు రైతన్నలు. మరి సర్కార్ ఏం చేస్తుందో ఏమో చూడాలే. పేషెంట్లకు కాదు మొదలు దవాఖానాకు డయాలసిస్ చేయాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సర్కార్ దవాఖానలో ఉన్న డయాలసిస్ అర్రల స్లాబ్ బెచ్చలు ఊసిపోయింది. అట్లా బెచ్చకు బెచ్చ ఊసొచ్చి ఓ పేషెంట్ తలకాయ మీద పడితే నెత్తి కొబ్బరికాయ వలిగినట్లు వగిలి ఆయంత 5 కుట్లు పడ్డాయి. పానం బాలేదని వస్తే ఈడ మళ్ళా లేందో ఏగిలం మోపు కాబట్టే అని అనుకుంటుర్రు అక్కడికి వస్తున్న పేషెంట్లు. మరి తమాం బాలేని గీ అర్రల డయాలసిస్ ఎట్లా చేస్తుర్రో ఏమో అధికారులు జర గిటు దిక్కు చూడాలి అని అంటుర్రు గిది చూసినోళ్ళు. గణపతుల పండుగ దగ్గర పడుతున్నది అని ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరు గణపతి తయారు చేసుకుంటుర్రు. అగో అట్లనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్వాలియర్ పట్టణంలో కూడా గీ ఇచ్చంద్రమైన గణపతిని చేస్తుర్రు. రైలు బండి తయారు చేసే డిపోలా ఇనుప ముక్కలు పెట్టి గణపతిని వెల్డింగ్ తోని వేస్తుర్రు. చూడుర్రి ఎంత ముద్దుగున్నదో. రైలు తయారు చేయంగా పక్కకు పడేసిన ఇనుప తుణకలతోని గిట్లా వేస్తుర్రట. ఇంట్లో నట్లు బోల్ట్లు ఇనుప రేకులే ఉన్నాయి. ఆయన మనిషి తలుచుకుంటే తయారుగాంది ఏముంది కదా. తోడేళ్ల మంద ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరోజ్ జిల్లాను గజ్జన వణికిస్తుంది అని వార్తేసినాం కదా. గా ముచ్చట్ల ఇప్పటికే అధికారులు తోడేళ్లను పట్టుకుంటానికి నానా తిప్పలు పడుతుంటే ఇటు జనమేమో దేవుళ్లకు పబ్బతి పడుతుర్రు. దేవుడా ఎట్లా చేసైనా గవి చిక్కేటట్లు చెయ్యి, మా పానాలు పోకుండా నువ్వే కాపాడాలే అన్నట్లు గిట్ల పారాయణం చేస్తుర్రు. తోడేళ్లతోని ఎవ్వలకి ఏ ఆపద రావద్దనే గిట్ల చేస్తున్నామని అంటుర్రు గీ పూజలు చేస్తున్నా అక్కడి పబ్లిక్. చలో మరి ఇవ్వనమాట ఎల్డి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.